ప్రభు ఎలా ఉన్నారు? మనుష్య కుమారుడిగా మాత్రమే ఉన్నాడు. ఆయనను ఆయన వ్యక్తపరుచుకుంటూ అంటా ఉన్నాడు, నాకు కూడా ఆయన రాకడ ఇప్పుడో కూడా ఎత్తుకు వచ్చేది ఎవరు? ఆయనే వస్తాడు. ఎప్పుడు? ఈ మానవ దేహం అనే మరణపు ముళ్ళును విరిచి మట్టిలోనికి వెళ్ళి మహిమ శరీరముతో మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, అంటే పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఎక్కడికి వస్తాడనంటే భూమి మీదకి వస్తా ఉన్నాడు. దీనిని పట్టుకుని నాడు యెహోవా సాక్షులు ఏమన్నారంటే క్రీస్తు అనేవాడు దేవుడు కాదని చెప్తా ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేనే యెహోవా సాక్షిలో ఒక దాసుని, ఒకటి కుమారుడు దేవుడు కాదు, మరి మీరు ఎందుకు త్రిత్వాన్ని నమ్ముతున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును ఎందుకు నమ్ముతున్నారని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సమాధానం? ఆ టయానికి హల్లెలూయా చెప్తామంటారా? జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఒకే ఆన్సర్ చెప్పండి. చివరి దినములలో, చివరి గడియలలో ఆయన గలిలయ సముద్రము దగ్గర ప్రత్యక్షమై వెళ్ళిపోయేటప్పుడు, ఆరోహణుడై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో దేవుడు ఏం చెప్పాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మము. కుమారుడు ప్రభువు కాకపోతే ఆయన నామములో బాప్తిస్మం ఎందుకు ఇమ్మంటాడు?